హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర శివకార్తికేయన్ నటించిన అమరన్ 25 రోజుల కలెక్షన్, అలాగే దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ 25 రోజుల కలెక్షన్, మరియు సూర్య నటించిన కంగువా మూవీ 12 రోజుల కలెక్షన్ ఒకసారి గమనిస్తే, బాక్స్ ఆఫీస్ దగ్గర శివకార్తికేయన్ నటించిన అమరన్ ఊహగందని రాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకుంది. సినిమా 3 వారాలు ఎక్సలెంట్ కలెక్షన్ తో కంప్లీట్ చేసుకుని 4వ వారంలోకి దూసుకొచ్చింది. మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్ తో మాస్ రచ్చ చేసింది. 25వ రోజు కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో అన్ని చోట్ల కూడా కుమ్మేసిందనే చెప్పాలి. సినిమా 4.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోగా, దుమారం రేపే రేంజ్ లో హోల్ ను చూపించింది. టోటల్ వరల్డ్ వైడ్ గా 25వ రోజు 2.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 59 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో 25 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, నిజాంలో 11.50 కోట్ల దాకా షేర్ ని, లో 2.95 కోట్ల దాకా షేర్ ని, టోటల్ ఆంధ్రాలో 10.35 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 24.80 కోట్ల దాకా షేర్ ని, అలాగే 44.30 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ 25 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో మొత్తం మీద 19.30 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. అలాగే 25 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, తమిళనాడులో 153.25 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో 44.80 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 22.30 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 12.50 కోట్ల దాకా గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.50 కోట్ల దాకా గ్రాస్ ని, దేశంలో అయితే 78.60 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 315.50 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 154.40 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా 67 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజులు సాధించిన కలెక్షన్స్ తో 87.35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. మూవీల్లో ది బెస్ట్ ప్రాఫిట్ సాధించిన మూవీల్లో ఒకటిగా నిలిచింది అమరన్. మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువా ఈ రోజు నుండి రికార్డ్ జాతర సృష్టించుద్ది అనుకున్న ఈ మూవీ ఆటకి డిజాస్టర్ టాగ్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ దశలను కూడా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. పరంగా బిజినెస్ గానీ బడ్జెట్ పరంగా గానీ ఏమాత్రం న్యాయం అయితే చేయలేకపోయింది. రెండో వీకెండ్ లో కూడా ఏమాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. ఈ మూవీ చరిత్రలో నిలిచిపోయే లాస్ ని సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 12వ రోజు 14 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా 2.56 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది. అలాగే 1.20 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా సొంతం చేసుకుంది. వీకెండ్ కూడా పూర్తి అయ్యాక తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, నైజాంలో 3.70 కోట్ల రేంజ్ లో షేర్ ని, లో 1.28 కోట్ల షేర్ ని, టోటల్ ఆంధ్రాలో 2.03 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 9 కోట్ల దాకా షేర్ ని, అలాగే 15.90 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా, మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 16 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, తమిళనాడులో 33 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో 15.90 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 4.95 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 6.45 కోట్ల దాకా గ్రాస్ ని, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 14.70 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో 24.30 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ ని, అలాగే 48.20 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 180 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా, ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 131.80 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూవీ ఈ కలెక్షన్ సాధించడం అసాధ్యమే కాబట్టి చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్ మూవీగా నిలవనుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ తో దూసుకుపోతుంది. 3 వారాలను పూర్తి చేసుకుని 4వ వారంలోకి అడుగు పెట్టినా గానీ, కొత్త సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నా గానీ మాత్రం జోరు తగ్గకుండా అన్ని చోట్ల కూడా దూసుకుపోతుంది. ఇప్పటికి 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా దాటేసింది. సినిమా మొత్తం మీద ఇప్పుడు 25 రోజు తెలుగు రాష్ట్రాల్లో జోరుని చూపించి ఇప్పుడు 28 లక్షల రేంజ్ లో షేర్ అయితే సొంతం చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా కుమ్మేసే కలెక్షన్స్ తో 3.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా సొంతం చేసుకుంది. అలాగే 75 లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. టోటల్ గా 25 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, నిజాంలో 9.65 కోట్ల దాకా షేర్ ని, లో 2.73 కోట్ల దాకా షేర్ ని, టోటల్ ఆంధ్రాలో 8.73 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 21.13 కోట్ల దాకా షేర్ ని, అలాగే 36.10 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 7.13 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది.
బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 25 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో 35.83 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 21.56 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 6.56 కోట్ల దాకా గ్రాస్ ని, తమిళనాడులో 15.20 కోట్ల దాకా గ్రాస్ ని, వెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.15 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్లో 27.30 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 109.10 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 53.40 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ 25 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 25.40 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ అయితే సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. మిగతా రన్ లో ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.